వెల్కమ్ టు క్యూటీవీ. నేను మీ వరప్రసాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేపడుతున్నటువంటి యాత్రలకు వస్తున్న ప్రజాదరణ చూసి కూటమి ప్రభుత్వం ఓర్వలేకే ఆయన యాత్రలను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది, పలు రకాల ఆంక్షలను విధిస్తుందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ అంశంపై మనం మాట్లాడేందుకు గుంటూరు పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వకులాదేవి ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. మేడం, ఏంటి కూటమి ప్రభుత్వం కావాలనే జగన్మోహన్ రెడ్డి యాత్రలను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది, పలు రకాల ఆంక్షలను విధిస్తుందని కూడా వైసీపీ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు? వాళ్ళ పరిస్థితి చూస్తే నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదండి. చాలా చిన్న పసిపిల్లోడు చూసినా అడుగుతారు. శవాలను అడ్డు పెట్టుకొని ఏర్పడిన పార్టీ తండ్రి శవాన్ని సొంత బాబాయిని చంపి చక్కగా అధికారంలో వచ్చి అదే శవరాజకీయాలు ఉపయోగించుకోవటానికి ఈ శవాలను చూస్తే అతనికి ఆనందం అనమాట. వెళ్ళి అక్కడ చక్కగా హాస్యాస్పదంగా నవ్వుతూ అట్లా చేస్తారు. అదే శవరాజకీయం మళ్ళీ మళ్ళీ చేస్తే ఒకసారి చీకొట్టి 11 సంఖ్యకి దిగజార్చినా కానీ మళ్ళీ రాకుండా ఆ శవాలను అడ్డు పెట్టుకుంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆ రైతుల ఆత్మహత్య జరిగితే అమ్మో జరిగిపోయినాయి అంటున్నారు. ఆడపిల్లలకి ఇప్పుడు సమాజం అనేది ఇట్స్ ఎ ప్యాకేజ్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ అండి. రెండు వైపులా జరుగుతాయి. అమానవీయ పరిస్థితులు, కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. మేము ఇప్పుడు నువ్వు పరదాలు కొట్టుకొని పరిపాలించాం. మేము బాధితులను మేము స్వచ్ఛందంగా వెళ్ళి పరామర్శించి వాళ్ళకి ఎస్గ్రేషియో ప్రకటించి చక్కగా వస్తున్నావు. నువ్వు నీ పరిపాలనలో ఎవరన్నా చనిపోయినప్పుడు నువ్వు ఎప్పుడన్నా వెళ్ళి అసలు ప్రకటించడం కానీ అలాంటివి జరిగినాయా? రైతులు ఇప్పుడు కొత్తగా గుర్తొస్తున్నారు, దళితులు అంటున్నారు, రైతులు అంటున్నారు, ఆడపిల్లల మీద హత్యాకాండాలు అంటున్నారు. ఇవన్నీ కూడా మీ పరిపాలనలో జరిగినప్పుడు చక్కగా నిద్రపోయి హాస్యాస్పదంగా నవ్వుకుంటూ పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ శవరాజకీయాల కోసం వచ్చి మళ్ళీ మా యాత్రలను అడ్డుకుంటున్నారు, రిస్ట్రిక్షన్ పెడుతున్నారు. అంటే కేవలం మీరేంటంటే ఒక దండుపాలెం బ్యాచ్ లాగా చక్కగా ముఠామేస్త్రి వచ్చినప్పుడు అందరు కలిపి మూకమ్మడిగా వస్తున్నారు, ప్లానింగ్గా వస్తున్నారు. ఎందుకంటే మీకు పని పాఠాలు లేవు. ఇప్పుడు అందరికీ తెలిసిందే, వైసీపీలో ఉన్న నాయకులు అందరూ ఎవరండి? పని పాఠాలు లేని వాళ్ళందరూ ఇప్పుడు ఏంటంటే ఖాళీగా ఉన్నారు. ఒక పిలుపునిస్తే రోడ్డు మీదకి పరిగెట్టుకొని వస్తున్నారు. వాళ్ళని చూపించి ప్రజల్లో చైతన్యం వచ్చింది, కూటమి పరిపాలన మీద వ్యతిరేకత వచ్చిందని చెప్పుకోవడం హాస్యాస్పదం. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు కూడా పల్నాడు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు బయలుదేరుతున్నారు. అక్కడ ఎవరైతే చనిపోయినటువంటి అతని విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాలు పంచుకొని ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి వెళ్తున్న సందర్భంలో కూడా పోలీసుల చేత పలు రకాల ఆంక్షలను విధిస్తున్నారని కూడా వైసీపీ నేతలు కానివ్వండి, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆంక్షలు అనేది ప్రజా సంక్షేమం కోసం చేసేదండి. ఇప్పుడు చూడండి, ఆంక్షలు పెట్టారని రాత్రి నుంచి పెద్ద గగ్గోలు పెట్టారు. ఈ ఆంక్షలు పెట్టి ఇట్లా నిర్బంధిస్తున్నామంటే అసలు అబ్బో ప్రజల్లో చైతన్యం వచ్చేసింది, మమ్మల్ని అడ్డుకుంటున్నా అన్న. ఇప్పుడు ఏమైంది? ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయిందండి క్షణాల మీద. ఇప్పుడు రాత్రి చాలా హైప్ చేసేసుకున్నారు. కట్టడి చేస్తుంది ఎందుకు? ప్రజాసంక్షేమం. వీళ్ళేంటంటే ప్రతి దాన్ని రాజకీయం చేసి రోడ్డు మీద అవాంఛనీయ పరిస్థితుల్ని, ఉద్రిక్తత వాతావరణాన్ని పెంచి పోషించాలని చూస్తున్నారు. దాన్ని మేము ఖండించడం కోసం, ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడం కోసం మనం అలా చేస్తే దానికే ఇలా చేశారు. ఒక నిండు ప్రాణాన్ని బలికొన్నారు. ఇంకా వీళ్ళు పరామర్శించే వాళ్ళు ఉంటారు చూడండి, నాయకులు. అసలు కనీసం ఎవరిని పరామర్శిస్తున్నారు? జైళ్ళల్లో ఆ నాయకుల గురించి అసలు ఇతనే ఎలా ఉన్నాడంటే యథా రాజా తదా నేత అన్నట్టుగా వాళ్ళ నేతలు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ అందరూ అదే బ్యాచ్. ఆయన కేవలం జగన్ యొక్క హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం, ఎందుకంటే వీళ్ళందరూ ఎక్కడో వీడికి సీట్లు రావంటే ఇదైపోతారంటే నాకు చాలా డబ్బులు సీట్లు ఎక్కువ వస్తున్నాయని చెప్పి తప్పుడు సర్వేలు చెప్పడం వల్ల అతను 2 కోట్ల దాకా అప్పులు పాలైపోయి అతను ఆత్మహత్య చేసుకోవడానికి 100% తప్పుడు సర్వేలు చెప్పుకున్న జగన్ని బేస్ చేసుకుని అతను అప్పులు పాలయ్యాడు. అతనే వెళ్ళి ఏది చేయటం ఏంటంటే పాత సినిమాల్లో చూపిస్తున్నారు కదా, మా కన్నా లక్ష్మీనారాయణ కూడా అన్నారనమాట. ఏంటంటే పాత సినిమాల్లో రాఘగోపాలరావు నైట్ టైము చంపేసి తర్వాత వచ్చి అయ్యో అని చెప్పి దండేస్తారు. ఇప్పుడు అదే విధంగా నువ్వు తప్పుడు సర్వేలు ఇచ్చావు, నీకు తెలుసు, నువ్వు గుండు సున్నా వస్తుందని నీకు తెలిసి కూడా తప్పుడు సర్వేలు ఇచ్చి మీ నేతల్లో మేకపోతు గాంభీర్యం దేవి అది నిజమే అనుకొని ఇతను 2 కోట్ల దాకా అప్పులు పాలైపోయాడు. దానివల్ల తప్పని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా శవరాజకీయాలు చేసి అతనికి విగ్రహం పెట్టడం అనేది ఇంకా పీక్స్ అనమాట. అయితే మీరేమో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సర్వేల నేపథ్యంలోనే అతను అప్పుల పాలయ్యి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి మీరంటున్నారు. కానీ వైసీపీ నేతలు ఏమంటున్నారంటే ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి నేతలు కానివ్వండి, అదేవిధంగా పోలీసులు పెట్టించినటువంటి ఆ టార్చర్ వల్లే అతను చనిపోయాడని చెప్పి అంటున్నారు.
అసలు పోలీసులు టార్చర్ పెట్టాల్సినంత అవసరం ఏంటండి? అతను చనిపోయింది ఎప్పుడు? ప్రమాణ స్వీకారం ఇప్పుడు మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది 100%. మేము బెట్టింగ్స్లో ఇప్పుడు జనరల్గా బయట చెప్పుకుంటుంటే మేము ఎప్పుడు అట్లాంటివి కాదు, 2-1 అని చెప్పి మేము కాన్ఫిడెంట్గా మొదటి నుంచి ఉన్నాము. ఆ తర్వాత ఎలక్షన్ పిక్ టైంలో ఆఫ్ అండ్ ఆఫ్ అని కొంతమంది ఉంటారు కదా, అలా పెట్టుకున్నారు. ఈ సర్వేలు తనే చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి వాళ్ళల్లో నాయకుల్లో కాస్త హైప్ రావడం కోసం తప్పుడు సర్వేల వల్ల మాత్రమే అతను చనిపోయాడు. అదైతే వాస్తవం. నాకు నెక్స్ట్ అయితే ఇప్పుడు ఏంటంటే మీరు ప్రధానంగా చెప్తున్నటువంటి అంశాలన్నింటిలో కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల చనిపోయారు అంటున్నారు. అయితే ఈ ఆంక్షలు కూడా ఏంటంటే ప్రజల రక్షణ దృష్ట్యా ఆంక్షలు విధిస్తున్నామని చెప్పని అయితే చెప్తున్నారు. అయితే ఈ ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వం మీద పూర్తిస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతని కప్పిపుచ్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి యాత్రలకు ఆంక్షలు విధిస్తుంది కూటమి ప్రభుత్వం అని వైసీపీ నేత అంటున్నారు. ఇది పచ్చాబద్ధమని క్లియర్గా అర్థమవుతుందండి. మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం 1 ఇయర్ అయ్యింది. 6 సూపర్ 6 పథకాలు అనేది 100%. ఇప్పుడు 1 ఇయర్ జగన్మోహన్ కూడా అంతే పెట్టాడండి. 1 ఇయర్ వచ్చిన తర్వాతనే ఆ పథకం కంటిన్యూ చేశాడు. మేము ఎప్పుడైనా కూడా ప్రజా సంక్షేమానికి టీడీపీ పార్టీ మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బియ్యం ఇవ్వటం దగ్గర నుంచి, రూపాయి బియ్యం దగ్గర నుంచి ఆ దగ్గర నుంచి కంటిన్యూ చేసుకుంటూ బీసీ సంక్షేమ హాస్టల్స్ నుంచి తర్వాత దీపం పథకం మన చంద్రన్న పెట్టాడు. ఇలాంటి ఇప్పుడు సంక్షేమం జరుగుతుంది అంటే దాన్ని మేము వాలంటరీ వ్యవస్థని వ్యతిరేకించామండి. ఎందుకంటే దానివల్ల వృధా డబ్బు తప్పించి దానివల్ల ఏమీ జరగట్లేదు. 100% వృధాని తీద్దామన్న దానిలోనే మేము చేశాము. ఏంటంటే ఇక్కడ సంక్షేమం ముఖ్యమండి. ఇప్పుడు తల్లికి వందనంలో సంక్షేమం జరుగుతుంది, దాన్ని మేము గుర్తించాము. అది సరిపోదు అని చెప్పి మేము ఇంకా పెంచాము. రేపు మీరు ఇది అండర్లైన్ మై వర్డ్, రేపు మీరు వెంటనే కింద ఏంటంటే ఉచితాలు ఇస్తున్నారు అది ఇది అని చెప్పి కూడా ఇప్పుడు మా ప్రభుత్వం మీద కొంతమంది వాళ్ళలోనే సర్కాస్టికంగా అంటున్నారు. మేము ఇస్తే ఒకటి వాళ్ళు అంటే, అరే మీరు పరిపాలన చేత కానీ దద్దమ్మలు మీకేంటంటే డబ్బులు ఖర్చు పెట్టుకొని తాగితాను. ఇప్పుడు ఒక బాధ్యత లేని వాడు ఏం చేస్తాడు? తండ్రి పొలాలు అమ్ముకొని తాగి తందనాలాడే వ్యక్తి ఎలా చేస్తాడు? ఒక బాధ్యతాయుతమైన తండ్రి అప్పు పెట్టి లోన్స్ పెట్టి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఎలా నిర్వహించాలో మా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అది ఏపీ గ్లోబల్ రాజధానిగా అవ్వబోతుంది. అవన్నీ ఓర్చుకోలేక ఏం చేయాలో తెలియక ఎవరన్నా చచ్చిపోతే అబ్బాయ్యా మనకు వచ్చింది ఒక అవకాశం వచ్చింది శవరాజకీయాలు తప్పించి ఇప్పుడు మా చిలకలూరుపేట చిలక కూడా వచ్చి రైతుల నోటి దగ్గర కోట్ల రూపాయలు తీసుకొని చిన్న వాళ్ళ దగ్గర తీసుకొని ఆమె కూడా మాట్లాడితే ఇదండి ఒక చిన్న మచ్చుకు ఎగ్జాంపుల్. ఇలా ఉంటాయి వాళ్ళ రాజకీయాలు. చివరిగా చెప్పండి, అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ యాత్రల గురించి కానివ్వండి, అదేవిధంగా కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల గురించి ఏం చెప్తారు? 100కు 100% వాళ్ళకి ఆడలేక మధ్యలో ఓడని చెప్పి మాకు తల్లికి వందనం అన్న పథకం సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ప్రజలు అందరూ కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు చక్కగా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ ఆడబిడ్డ సంక్షేమం క్రింద 1500 కూడా రాబోతుంది. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు కూడా వస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఉచితాలు ప్రోత్సహించటం అనేది కాదండి. ఇప్పుడు ఆడవాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఇప్పుడు బస్ పథకం ఇచ్చారనుకోండి, నియర్ బై ఉన్న దానిలో వాళ్ళు చక్కగా వర్క్ చేసుకోగలుగుతారు. వెళ్ళి వాళ్ళ చేతి ఖర్చులకు కూడా వస్తుంది, వాళ్ళకు ఉపాధి వస్తుంది. ఇన్ని రకాలుగా ఆలోచిస్తారనమాట. ఒక జస్ట్ చేతిలో డబ్బులు ఇస్తే అవి నిరుపయోగం అయిపోతాయి. వీళ్ళని ఎంపవర్ చేసే దృష్టిగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు దూరదృష్టితో ఆలోచిస్తారు. ఇవన్నీ ఉచితాలు కాదు, వాళ్ళకి చేయూత మాత్రమే. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి యాత్రలన్నీ కూడా ఒక శవయాత్రలేనని చెప్పని అయితే వకులాదేవి అయితే ఆరోపిస్తున్నారు. ఈ రోజున ఆయన పల్నాడు జిల్లా పర్యటనకి వెళ్తున్న సందర్భంలో కూడా ఒక నిండు ప్రాణం బలైందని కూడా ఆమె అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ప్రజల మనసులను చూరగొన్న నేపథ్యంలో చూసి ఓర్వలేకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వం బురజల్లే ప్రయత్నం చేస్తున్నారని, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల్లో మాత్రం ఆదరణ మాత్రం తగ్గదని కూడా తేల్చి చెప్తున్నారు. సంక్షేమ పథకాలకు అసలు చిరునామా కేర్ ఆఫ్ అంటేనే తెలుగుదేశం పార్టీ అని వకులాదేవి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ అహ్మద్ వరప్రసాద్, QTV, గుంటూరు నుంచి.